ఆల్ మై డియర్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీనివాస్ గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ ఆధ్యాత్మికత శాస్త్రం 6 సత్యాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా గురువు గారైనటువంటి పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధ్యాన మాస్టర్స్ కు, పిరమిడ్ మాస్టర్స్ కు మరియు నిర్వాహకులైనటువంటి మాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నా పేరు శ్రీనివాస్ అండి. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటాను. నేను 2009లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, పత్రిజీ గారు అందించినటువంటి ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈ పిఎస్ఎస్ఎంలో కార్యక్రమాలన్నింటిలోని పాలు పంచుకుంటూ, మరి ఆ కార్యక్రమాల్లో నేను కూడా సర్వీస్ చేస్తూ, ఒక పిరమిడ్ మాస్టర్గా మనం ఈ భూమి మీదకి వచ్చామని అర్థం చేసుకొని, ఒక పిరమిడ్ మాస్టర్ అయితే ఏ విధంగా అయితే ధ్యాన, శాకాహార, పిరమిడ్ ఈ జగత్ కోసం ఏ విధంగా అయితే మనం కృషి చేయాలో ఆ విధంగా నేను కృషి చేస్తున్నాను. నా వంతు నేను టీచర్గా ఉండడం ప్లస్ నాకు పత్రి సార్ యొక్క ఈ జ్ఞానం అంతా కూడా చాలా చాలా బాగా నచ్చిందండి నాకు. ఎందుకంటే అన్ని విషయాలు ఎవరు నాకు వినలేదు, నేను ఎవరి దగ్గర వినలేదు. అంత జ్ఞానాన్ని బోధించే గురువు మనకు లభించారు. మనకి ద్వారా సత్యాలన్నీ తెలియదు. అవన్నీ తెలుసుకుంటే మన జీవితంలో ఎన్నైనా సాధించవచ్చు, ఏదైనా పొందొచ్చు, ఎంతో ఉన్నత స్థితికి, ఆత్మపరంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అని అర్థం చేసుకొని అప్పటి నుంచి కూడా ఇంకా పత్రి సారే నాకు గురువు అంటే నాకు ఒక గైడ్. నేను పత్రి సార్ని గురువుగా కాకుండా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా చూస్తానండి. ఆయన ఒక సైంటిస్టు, అపారమైన స్పిరిచువల్ సైన్స్ ఉంది ఆయన దగ్గర. నాకు కూడా ఒక స్పిరిచువల్ సైన్స్ కావాలి, నేను కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలి అనే భావనతో ఆయన చెప్పిన విషయాలన్నింటినీ కూడా నేను గ్రహిస్తూ అవే విషయాలని అందరికీ చెప్తూ ఉండడం జరుగుతుంది అనమాట. పత్రి సారు ఏవి కూడా ఏదైతే ఆధ్యాత్మికత శాస్త్రంలో కాదో అవన్నీ మాట్లాడలేదు ఆయన. ఏదైతే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉంటుందో అవన్నీ కూడా మాట్లాడారు ఆయన 40 సంవత్సరాలు. కాబట్టి ఆయన చెప్పాల్సిందంతా చెప్పారు. ఈ భూమండలంలో మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అంతా అందించి ఆయన ఈ భూమండలం నుంచి నిష్క్రమించడం జరిగింది. మనం కూడా ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించి మనం కూడా అందరికీ ఆ విషయాలను అందించడమే మన పని. నాకు సార్ చెప్పిన విషయాల్ని అందరికీ తెలియజేయడం అనేది నాకు చాలా ఇష్టము. అదే పని చేస్తూ ఉంటాను నేను. ముఖ్యంగా పత్రి సార్ చెప్పారు, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటో అందరికీ తెలియాలి. పొలంలో కలుపు మొక్కలు ఉంటే ఆ పొలానికి ఎలాగైతే నష్టమో, ఆధ్యాత్మిక శాస్త్రంలో అనవగాహన, సరికాని అవగాహనలు ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఎదగనివ్వదు. ఆధ్యాత్మికంగా అవి అడ్డంకులు. కాబట్టి ఒక ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవడం అంటే సత్యం తెలుసుకోవడం. సత్యము తెలుసుకోవాలి మానవులుగా మన అందరము. ఎందుకు తెలుసుకోవాలంటేనండి, సత్యము సత్యముగా లేదు, అసత్యంతో కలిసిపోయింది ఈ భూమండలంలో. ఎలాగైతే పాలు నీళ్ళు కలిసిపోయాయి అనుకోండి, నీళ్లు కనబడవు కదా మనకి. పాలు నీళ్లు కలిసిపోయి ఉన్నట్టు సత్యము అసత్యము కలిసిపోయింది భూమి మీద. కాబట్టి ఈ సత్యాన్ని అసత్యాన్ని విడదీసి
ఎవరైతే చూడగలరో వాళ్ళే జ్ఞానులు. ఇప్పుడు పాలు నీళ్లు ఉన్నాయి, వాటిని విడదీసే సామర్థ్యం ఎవరికి ఉంది? ఒక హంసకే ఉంది. హంస ఏం చేస్తుంది? పాలని నీళ్ళని వేరు చేస్తుంది. అలాగే సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూడగలిగేవారు, ఆ సత్యాన్ని అసత్యాన్ని, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోగలిగిన వారిని మనం ఏమంటాము? ఆధ్యాత్మిక భాషలో పరమహంస అంటాం. పరమహంస అంటే ఏంటి? యోగానంద పరమహంస, రామకృష్ణ పరమహంస. హంసలు అంటే వీళ్ళు సత్యమేదో అసత్యమేదో తెలిసిన వాళ్ళని అర్థం. మనం కూడా మనం ఈ ప్రపంచంలో సత్యము అసత్యంతో మిక్స్ అయి ఉన్న ప్రపంచంలో ఉన్నాము. సత్యం అనేది కంటికి కనబడదు, అసత్యం అనేది కంటికి కనిపిస్తుంది. కంటికి కనిపిస్తుంది కాబట్టి మనం అసత్యంలోనే ప్రజలంతా మానవులంతా ఉన్నారు. కానీ కొంచెం ఎదిగిన ఆత్మలైన మాస్టర్లు ఏం చేయాలంటే సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని ప్రపంచానికి ఇది సత్యము ఇది అసత్యం అని తెలియజేయాలి. అలా తెలియజేసిన వాళ్ళని మనం పరమహంసలు అంటాము. మనం మనం ఇప్పుడు పరిభాషలో అయితే మాస్టర్లు అంటాం. మాస్టర్ అంటే ఏంటి? సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలిసిన వాళ్ళు. మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సత్యాలు ఉన్నాయి, 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా 6 సత్యాలతో కూడి ఉంది. మొట్టమొదటి సత్యం ఏంటంటే ఆత్మ సత్యము. ఈ ఆత్మ సత్యం ఏం చెప్తుందంటే మనుషులంతా కూడా ఈ శరీరమే నేను అనే భావంతో ఉన్నారు. శరీరాన్ని బట్టి శరీరం నేను మగ, నేను ఆడ, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నాకు ఇన్ని ఏళ్ళు, నేను బాలుడిని, నేను యువకుడిని, నేను వృద్ధుడిని అంటూ శరీర స్పృహలోనే జీవిస్తూ ఉన్నారు. కనుక అంటే శరీరం అనేది అసత్యము, కానీ ఈ శరీరానికి మూలమైనది ఇంకొకటి ఉంది ఇక్కడ, అదే సత్యము. దాని పేరే ఆత్మ. ఈ ఆత్మ కంటికి కనబడదు, కానీ ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మే. ఒక కారులో డ్రైవర్ ఉంటాడు, కారు నడుస్తూ ఉంటుంది, కానీ లోపల డ్రైవర్ వల్ల అది నడుస్తుంది. డ్రైవర్ లేకపోతే ఎంత కొత్త కారు అయినా నడవదు కదా. అలాగే ఈ శరీరం నడుస్తుంది అంటే ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది, అది సత్యము, ఆత్మ సత్యము. శరీరము అసత్యము. సత్యం అంటే నిత్యమైనది, అసత్యం అంటే అనిత్యమైనది. ఈ శరీరం అనేది టెంపరరీ, 70 సంవత్సరాల వరకు, 80 సంవత్సరాల వరకు, 60 సంవత్సరాల పాటు ఉంటుంది. కానీ ఈ సత్యమైన ఆత్మ మటుకు ఎప్పుడూ ఉంటుంది. శరీరంలో ఉన్నా ఉంటుంది, శరీరంలో లేకపోయినా ఉంటుంది. కనుక ఇది మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆత్మ సత్యం ఏం చెప్తుందంటే ఇక్కడ 2 ఉన్నాయి, అందులో ఆత్మ అనేది ఒకటి ఉంది, అది మనము. ఆత్మ సత్యం ఏం చెప్తుందంటే నువ్వు ఆత్మవి, శరీరానివి కాదు. అది కాదు, ఈ మొత్తం ఈ సృష్టి అంతా కూడా 2 కలిసి ఉన్నాయి, ప్రకృతి పురుషుడు అంటాం. ప్రకృతి అంటే కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి, పురుషుడు అంటే ఆత్మ. ప్రకృతి పురుషుల కలయికే ఈ సృష్టి. ఈ సృష్టి కనిపిస్తుంది, కానీ సృష్టిని నడిపించే సృష్టికర్త కనబడడు. ఆ సృష్టికర్తే ఆత్మ, అది సత్యము. ఈ సృష్టి అనేది అసత్యం, అంటే మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మార్పు చెందని ఆత్మ ఒకటి ఉంది, ఆ ఆత్మను గురించి తెలుసుకోవడమే సత్యం తెలుసుకోవడము. ఇది తెలియకపోవడమే అసత్యములో జీవించటము, దాన్నే అజ్ఞానము అంటాము. ఇక్కడ శరీరం ఆత్మ కలిసిపోయి ఉంది, ఇది శరీరము వేరే ఆత్మ వేరే అని తెలుసుకోవాలి. ప్రకృతి పురుషుడు కలిసిపోయి ఉన్నాడు, ప్రకృతి వేరే పురుషుడు వేరే అని తెలుసుకోవాలి. ఈ యావత్తు సృష్టిని నడిపిస్తున్నది ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆత్మ పదార్థమే అని తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఒక ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనేది సకల సృష్టిలో ప్రతి అణువులోని వ్యాపించి ఉంది, ప్రతి చోట ఉన్నది అని మనం తెలుసుకోవటమే మొట్టమొదటి సత్యం తెలుసుకోవటం. ఈ ఆత్మనే మనం ఏమంటామంటే భగవంతుడు అంటాము, సృష్టికర్త అంటాము. సృష్టికర్త అయిన ఆత్మ సర్వాత్మ, పరమాత్మ, మూలాత్మ సకల సృష్టిలో ప్రతి అణువులోని వ్యాప్తమై ఉన్నాడు. దీన్నే మనము తెలుగులో ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఎవరు? భగవంతుడు. అంటే ఎవరు? ఆత్మ. ఈ సృష్టి అంతా ఆత్మమయమే. ఈ సృష్టి అంతా సర్వాత్మమయమే, చైతన్యమే, ఆ చైతన్యంతో నిండి ఉన్నది అనే మొట్టమొదటి సత్యం తెలుసుకోవడమే అది మొట్టమొదటి సత్యము.
అక్కడి నుంచి వస్తే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి అక్కడేముంది, ఇక్కడ అదే ఉంది. అక్కడ ప్రకృతి పురుషుడు కలిసి ఉన్నట్టే, ఇక్కడ శరీరం అనేది ప్రకృతి, ఈ శరీరాన్ని ఆవహించి ఉన్న ఆత్మ అనేది పురుషుడు. ఇక్కడ కూడా ప్రకృతి పురుషుల కలయిక ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది నేను ఆత్మని. ఆ సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆత్మ బిందువే ఈ శరీరాల్లో కూడా ఉంది. ప్రస్తుతానికి శరీరాన్ని ఆక్రమించి ఉంది, ఆవహించి ఉంది ఈ బిందువు, ఆత్మ బిందువు. ఆత్మ శకలం అనొచ్చు, లేకపోతే ఆత్మ యొక్క అంశ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఈ వ్యాపించి ఉన్న ఆత్మ ప్రస్తుతానికి కొంతకాలానికి తాత్కాలికంగా ఈ శరీరంలో ఉంది. కొంతకాలం పాటు శరీరంలో ఉంటూ కొన్ని అనుభవాలని, అనుభూతులని, జీవిత పాఠాలను నేర్చుకోవడాన్నే ఏమంటామంటే జన్మ అంటాం. జన్మలోకి వస్తుంది ఆత్మ శరీరాన్ని తీసుకొని, కొంతకాలం జీవించి ఉంటూ అనేక అనుభవాలని పొందుతూ అనేక జీవిత పాఠాలను నేర్చుకుంటూ మంచి చెడు తెలుసుకుంటూ అన్ని రకాల అనుభవాలని, అనుభూతుల్ని పొందుతూ కొంతకాలం జీవించి మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటుంది. ఈ వదిలి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకొంత కాలం తర్వాత మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ధరించి ఇంకో కొత్త జన్మలోకి వస్తుంది. దాన్ని పునర్జన్మ అంటాం. రెండవ సత్యం ఏంటంటే జన్మ పునర్జన్మ సత్యము. బేసికల్ గా ఏ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినా, ఆధ్యాత్మిక విద్యార్థి అయినా మొట్టమొదటి తెలుసుకోవాల్సిన సత్యాలు ఇవన్నీ కూడా. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ మనకు తెలిస్తేనే ఏవైనా అర్థమవుతాయి. మనం ఏ సత్యమైనా ఇందులోంచే వస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఏ సత్యమైనా మీరు తెలుసుకున్న సత్యం తెలుసుకోండి, ఈ 6 సత్యాల్లోనే ఉంటుంది ఏదైనా కానీ. రెండవ సత్యం ఏంటంటే ఆత్మలమైన మనము జన్మ తీసుకుంటాము, జన్మ తర్వాత ఇంకొక జన్మ, పునర్జన్మ తీసుకుంటాము. అలా అనేక జన్మలు తీసుకుంటూ ఉంటామే కానీ ఒకే జన్మతో అంతము కాదు. ఆత్మ అనేక జన్మలు తీసుకుంటుంది. దీన్నే రెండవ సత్యం ఏంటంటే జన్మ పునర్జన్మ సత్యము. మూడవ సత్యం ఏంటంటే అసత్యం ఏంటి, ఈ ఒకటే జన్మ ఉంది మనిషికి, ఈ జన్మ తర్వాత ఇంకేమీ ఉండదు అనుకుంటే అది అసత్యంలో ఉండడం. సత్యం ఏం చెప్తుందంటే ఒకటే జన్మ కాదు, అనేక జన్మలు ఉంటాయి. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు. అంటే మానవుడు అంటే ఆత్మ పదార్థము సంపూర్ణ జ్ఞానం పొందాలంటే అనేక జన్మలు తీసుకోవాలి. అనేక జన్మలు అనేవి అనేక అనుభవాలు అనేవి అనంతమైన జ్ఞానం కోసం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి అనేక జన్మలు ఎత్తుతాం మనము అనే అవగాహనలో ఎప్పుడు ఉండాలి. సత్యంలో జీవించడం అంటే నేను ఆత్మని, ఈ కనిపిస్తున్న శరీరం నేను కాదు, ఈ మాట్లాడుతున్నానే అది నేను, ఈ చూస్తున్నానే అది నేను, ఈ వింటున్నానే అది నేను, ఆ నేనే ఆత్మని. ఈ పైకి కనిపించే ఇదంతా కూడా పాంచభౌతిక శరీరం, ఇది నేను కాదు, ఇది నా యొక్క దేహము, నా యొక్క వస్త్రము అని తెలుసుకుంటూ ఈ నేను ప్రస్తుతానికి ఈ జన్మలో ఉన్నాను, తర్వాత ఇంకొక సిలబస్తో ఇంకొక జన్మలోకి వస్తాను, అది కూడా పూర్తయిన తర్వాత ఇంకొక సిలబస్తో ఇంకొక జన్మలోకి వస్తాను. ఇంతవరకు ఎన్నో జన్మల్లో ఎంతో సిలబస్ నేర్చుకొని ఎంతో జ్ఞానాన్ని పొంది ఇప్పుడు వచ్చాను. గతంలో నేర్చుకొని కొత్త కొత్త విషయాలన్నీ ఇప్పుడు నేను నేర్చుకుంటాను అని రెండవ అవగాహన ఉండడమే సత్యం అంటే అవగాహన. జన్మ పునర్జన్మ అనేక జన్మలు ఉంటాయి అని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి దుఃఖం ఉండదు. ఎందుకు దుఃఖం ఉండదు, అయ్యో నాకు ఇది లేదే అనే బాధ ఉంది. ఎందుకు లేకపోతే ఏమైంది, వచ్చే జన్మ ఉంది కదా అప్పుడు పొందుతాం మనం. ఇంకో జన్మ లేదు అనుకున్నప్పుడు దుఃఖమే, ఇంకో జన్మ ఉంది అనుకున్నప్పుడు దుఃఖం ఎక్కడ ఉంది, ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మ, లేదు అంటే గత జన్మలో అయిపోయి ఉండొచ్చు, లేదంటే వచ్చే జన్మలో పొందుతాం 5 జన్మల తర్వాత 6 జన్మల తర్వాత. ఈ జన్మలో పెళ్లి లేదు, వచ్చే జన్మలో పెళ్లి ఉంటుంది. ఈ జన్మలో పిల్లలు లేరు, వచ్చే జన్మలో పిల్లలు ఉంటారు. ఈ జన్మలో డబ్బు లేదు, వచ్చే జన్మలో డబ్బు కలిగి ఉంటుంది. ఒకే జన్మలో అన్ని రావు.
జన్మ పరంపరలో మనిషి అన్ని పొందుతూ ఉంటాడు, ఏది పొందకుండా ఉండడు. ఈ పొందడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ జన్మలో వచ్చేసరికి అది పొందాల్సిన వాడు పొందుతూ ఉంటాడు, అది అయిపోయిన వాడు పొందుతాడు. వచ్చే జన్మలో పొందాల్సి ఉంటే అప్పుడు పొందుతాడు, ఇప్పుడు పొందేవాడు. మనం ఏం చేస్తామంటే అన్నిటినీ ఒకే విధంగా చూడడం వల్ల మనకు అంతా అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా కనిపిస్తుంది. వాడు ఎందుకు అలా ఉన్నాడు, నాకేమైంది, నా జీవితం వేరే ఉంది, వాళ్ళ జీవితం అలా ఉంది, వాళ్ళే బాగున్నారు నాకంటే అనుకుంటాం. ఎవరు బాగోకపోవడం ఎవరూ లేదు. ఎందుకంటే జన్మ పరంపరల్లో ఎవరి జన్మల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పొందాల్సిన వాళ్ళు పొందుతూ ఉంటారు అనే సత్యం మనకు తెలిసినప్పుడు మనకి ఏది లేకపోయినా మనకి హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే నా జన్మ పరంపర, ఈ జన్మకి నాకు ఏం అవసరమో అవి ఉన్నాయి, అవసరం లేని నాకు ఉండవు అని మనం అర్థం చేసుకున్నప్పుడు చక్కగా మనం హాయిగా జీవిస్తాం. ఈ సత్యం తెలియకపోతే మనకు దుఃఖం, నాకు లేవు వాళ్ళకు ఉన్నాయని. లేకపోతే సంబరపడిపోతాం, నేనే బాగున్నానని. నువ్వే బాగోలేదు, నీకంటే వాడు గత జన్మలు ఇంకా బాగుండేవాడు. వాడు గత జన్మలో ఆ సిలబస్ అయిపోయింది, నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు. పెద్దవాళ్ళని చూసి చిన్నపిల్లడు, నాకేంటి రోజు ఆటలే, మా అన్నయ్యకి ఏంటి ఎప్పుడు చూసినా చదివే, వాడికి ఆటలు లేవంటే వాడికి ఆటల సిలబస్ అయిపోయింది, ఇప్పుడు ఆటల్లో ఉన్నావు. నువ్వు ఆడంత ఎదిగేసరికి నీకు కూడా సిలబస్ అయిపోద్ది, నువ్వు కూడా ఆటలు ఆడవి. కనుక ఈ జనపరంలో కూడా అనేక ఆత్మలకు అనేక రకాల పాఠాలు ఉంటాయి. ఆ పాఠాల్లో ఆ యొక్క లెసన్స్ ఉంటాయి. కాబట్టి నా జన్మలో నేను పర్ఫెక్ట్ ఉన్నాను, నాకు ఏ అయితే పాఠాలు అవసరమో అవి పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి, నాకు నేను అనుభవిస్తున్నాను వాటిని అని మనం అర్థం చేసుకోవాలి. తదుపరి ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జన్మలో నేను అనుభవిస్తున్న ప్రతిదీ కూడా నా గత జన్మల యొక్క సారమే. నేను ఏది పొందినా అది గత జన్మల సారమే, ఏది పొందలేకపోయినా అది గత జన్మల సారమే. ప్రతిదీ కూడా గత జన్మల నుంచే వస్తుంది. ఇంకా ఒక్క విషయంలో చెప్పాలంటే, ఇప్పుడు మన జీవితం అంతా కూడా 99% గత జన్మల నుంచి వచ్చిందే. 1% ఈ జన్మలో మనం చేసిన కర్మలను బట్టి ఉంటుంది. 99% గత జన్మల నుంచే వచ్చింది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, భోగం అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, మానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మంచి ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. లేకపోతే ఇంట్లో గొడవలు అయి ఉండొచ్చు. మన అజ్ఞానంతో మనం చేసుకున్నది 1% ఉంటుంది, కానీ 99% గత జన్మ సారమే. ఈ సత్యం ఏం చెప్తుందంటే, కర్మ ఫల సత్యము, ఇది 3వ సత్యం. ఇది కర్మ ఫల సత్యము ఏం చెప్తుంది? కర్మ ఫల సత్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటావు, తెలుసో తెలియకో చేస్తూ ఉండడం వల్ల ఆ కర్మల యొక్క ఫలితాలు పరంపరగా తర్వాత జన్మల్లో అనుభవిస్తూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో నేను అనుభవిస్తున్నవన్నీ కూడా ఎక్కడివి? గత జన్మల్లో నేను చేసుకున్న కర్మల యొక్క ఫలితాలే తప్ప వేరే ఏమీ కాదు. అలాగే ఇప్పుడు నేను చేస్తున్నానే కర్మలు, ఇప్పుడు నేను అనేక కర్మలు చేస్తున్నాను కదా, ఈ కర్మల ఫలాలన్నీ కూడా ఎప్పుడు అనుభవిస్తాను? నేను ధ్యానం చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను, నేను టీచింగ్ చేస్తున్నాను, అందరికీ చెప్తున్నాను నేను. మరి దీని ఫలితం ఎప్పుడు వస్తుందంటే, నాకు భవిష్యత్తులో వచ్చే జన్మల్లో వస్తుంది, ఇప్పుడు రాదు. నాకు ఈ ప్రతిఫలాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తాను? భవిష్యత్తు జన్మల్లో అనుభవిస్తాను. ఇప్పుడు చేసిన కర్మ యొక్క ఫలం ఇప్పుడు నాకేం కనబడట్లేదు, వచ్చే జన్మలో కనిపిస్తుంది. అది మంచి అయినా చెడైనా ఇప్పుడు అనుభవిస్తున్నది అంతా కూడా గత జన్మ యొక్క సారమే అని తెలుసుకోవడమే కర్మ ఫల సత్యము. మనము కర్మలు చేస్తూ ఉంటాము, ఆ కర్మ ఫలాలని పరంపరగా అనుభవిస్తూ ఉంటాము. అంటే మన జీవితం అంతా కూడా మనం చేసుకున్న కర్మలే, అంతే తప్ప భగవంతుడు వేసిన శిక్షలు కాదు. నిజానికి ఇచ్చింది భగవంతుడే, కానీ ఆ భగవంతుడు ఇచ్చిన కర్మ ఫలము దేని బట్టి ఉంటుందని మనం చేసిన కర్మలను బట్టే ఉంటుంది. పత్రి సార్ అనేవాడు, భగవంతుడు ఉన్నాడు
కానీ ఎలా ఉన్నాడంటే ఎంపైర్ లా ఉన్నాడు. ఎంపైర్ ఏం చేస్తాడు? నువ్వు క్రికెట్ ఆడినప్పుడు నువ్వు 4 కొడితే 4 అంటాడు, 6 కొడితే 6 అంటాడు, అవుట్ అయితే అవుట్ అంటాడు తప్ప ఎంపైర్ సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడు. అలాగే స్కూల్ టీచర్ ఉంటాడు, మాస్టర్ ఉంటాడు. స్టూడెంట్ పాఠం పరీక్ష రాస్తే మార్కులు టీచర్ వేస్తాడు, ఆ మాస్టర్ వేస్తాడు. మార్కులు దేన్ని బట్టి వేస్తాడు? వీడు రాసిన రాతను బట్టి వేస్తాడు. వీడు బాగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, సరిగ్గా రాయకపోతే తక్కువ మార్కులు వస్తాయి. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు అజునకైన వాడి అబ్బకైనా అన్నాడు. నీకు వరాలు దైవం ఎలా ఇస్తాడంటే నీ రాతను బట్టి ఇస్తాడంటే నువ్వు చేసుకున్న కర్మలను బట్టి ఇస్తాడు. అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చెప్పాడు ఏమనంటే, నీ కర్మలే భగవంతుడు నాయన అని చెప్పాడు. భగవంతుడు అంటే ఎవరంటే నీ కర్మలే. నువ్వు భగవంతుడి మీద కాదు ధ్యాస పెట్టాల్సింది, నీ కర్మల మీద ధ్యాస పెట్టు. కర్మలను సరి చేసుకుంటే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి నీ జీవితము నీ కర్మ యొక్క ఫలితము అని మనం తెలుసుకోవాలి. ఎవరో వచ్చి మన కర్మలను తొలగించేస్తారంటే ఎలా తొలగించేస్తారు? ఎవరో వచ్చి నీ పరీక్ష ఎలా రాస్తారండి? రాయలేరు కదా. నీ పరీక్ష ఎవడు రాస్తాడు? రాయలేడు. అలాగే నీకు నువ్వు రాయిన దానికి నీకు మార్కులు కూడా ఆ టీచర్ ఇవ్వలేడు. అలాగే నీకు నీ మీద ఎంత టీచర్కి ప్రేమ ఉన్నా నువ్వు రాయలేని వాటికి నీకు మార్కులు ఎలా ఇస్తాడు టీచరు? ఇవ్వలేడు కదా. అలాగే భగవంతుడు అంటే నీకు ఇష్టం, నువ్వన్నారు భగవంతుడికి ఇష్టమే. కానీ నీ జీవితంలో ఏమైనా ఫలితాలు రావాలంటే, నీకు ఏమైనా పొందాలంటే ఆ భగవంతుడు నీ కర్మ యొక్క ఫలితాలను బట్టి నీకు అందిస్తూ ఉంటాడు. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం సంపూర్ణంగా మన కర్మల యొక్క ఫలితమే, మనం చేసుకున్న కర్మలే. కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ ఉన్నాయనుకుందాం. ఏం చేయగలం? మనం మార్చలేము. ఎందుకంటే గతాన్ని మార్చగలమా? గతం గతః, జరిగిపోయింది. ఆ జరిగిపోయిందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఏం మారుస్తాం మనం? మార్చగలమా? గత కర్మని ఎలా మార్చగలం? కానీ వర్తమాన కర్మ మన చేతిలో ఉంది. సరే, నేను ఇప్పుడు ఏవో అనుభవిస్తున్నాను, కష్టాలు, సుఖాలు, బాధలు, సమస్యలు ఏవో ఒకటి ఉన్నాయి. ఇవి దేని బట్టి ఉన్నాయంటే నా గతాన్ని బట్టి ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ గతాన్ని నేను మార్చగలనా? మార్చలేము. కానీ ఏం చేయొచ్చు? సరే, వాటిని సహనంతో, ఓర్పుతో అంగీకరించి, ఓర్పుతో సహిస్తూ ఏం చేయాలి? ఓకే, నా భవిష్యత్తు కోసం నేను ఏం చేయాలంటే ఈ వర్తమానాన్ని చక్కగా సరిదిద్దుకోవాలి. నేను చక్కగా ధ్యానం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, జ్ఞానం పొందాలి. అలాగే 10 మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని అందించాలి. అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞానాన్ని బోధించాలి, ధ్యానం నేర్పించాలి. కష్టాల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధగా ఉన్నారు, ధ్యానం నేర్పిస్తే వారు ధ్యానం చేస్తే ఆనందంగా తయారవుతారు. కాబట్టి మనం మన భవిష్యత్తుకు బాటలు వేయడం కోసం ఇప్పుడు వర్తమానంలో మన కర్మల్ని మార్చుకోవాలి. అంటే మన కర్మల్ని ఏం చేయాలి? సుకర్మలు, సత్యకర్మలుగా మార్చుకుంటే మన భవిష్యత్తు దేదీవ్యమానంగా ఉంటుంది. కనుక ప్రస్తుతానికి ఉన్నదాని గురించి చింతించకుండా భవిష్యత్తు కోసము మనము కృషి చేయాలి, పని చేయాలి. కష్టాలు ఎన్నున్నా వాటిని మరిచిపోయి ఇతరులకు సేవ చేయాలి. మన కష్టాలు మర్చిపోయి ఇతరులకు సేవ చేస్తూ మనం ఉండాలి. ఎందుకోసం? వాళ్ళకి లాభము ప్లస్ వాళ్ళ లాభంలో మన లాభం కూడా ఉంటుంది కనుక. ఇది మన గతంలో జరిగిపోయిన కర్మ, అది మన చేతిలో లేదు. వర్తమాన కర్మ మన చేతిలో ఉంది. భవిష్యత్తుకు మనం బాటలు వేసుకోవడం కోసం మన వర్తమాన కర్మతో ఒకటి మన చేతిలో లేదు, గతం. కానీ వర్తమానము భవిష్యత్తు మన చేతిలో ఉంది. వర్తమానాన్ని బట్టే భవిష్యత్తు. కాబట్టి వర్తమానాన్ని బాగా చక్కగా మనం సరిదిద్దుకుంటే, మంచి కర్మలు చేసుకుంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు అంతా అందంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ 3వ సత్యం ఏం చెప్తుందంటే, నీ యొక్క కర్మలు
బట్టే నీ యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి కర్మ ఫలాలు, నీకు మంచి కర్మ ఫలాలు రావాలంటే చక్కగా మంచి మంచి కర్మలు చెయ్యాలి. ఇది కర్మ ఫల సత్యము, 3వ సత్యం. ఇది 4వ సత్యం ఏంటంటే, అయితే మనం ఎంత అనుకున్నా వెంటనే మన మార్పు వచ్చేది. ప్రతి కర్మకి కర్మ ఫలితాలు మన తర్వాత జన్మల్లో అనుభవిస్తున్నప్పుడు ఒక అనుభవ పాఠం వస్తుంది మనకి. ఈ ఈ ఈ కర్మ వల్ల ఈ కర్మ ఫలితాన్ని అనుభవించినప్పుడు ఒక అనుభవ పాఠం వస్తుంది. ఆ అనుభవం అనేది మనకి జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానం వల్ల మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం. ప్రతి జన్మలోని గత జన్మల యొక్క పాఠాలను నేర్చుకుంటూ వాటి కర్మ ఫలాలను పొందుతూ అనుభవ పాఠాలని నేర్చుకుంటూ కొత్త పాఠాలని, కొత్త పరీక్షల్ని ఎదుర్కొంటూ ప్రతి జన్మలో కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, గత జన్మలో మనం 10వ మెట్టులో ఉన్నాం అనుకోండి. ఈ జన్మ అంతా పూర్తి అయ్యేసరికి మనం 10వ మెట్టు నుంచి 11వ మెట్టుకి వెళ్తాం. తర్వాత 11 నుంచి 12కి వెళ్తాం. అంటే ఏమవుతుంది? ఆత్మ జన్మ పరిణామ క్రమంలో కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే ఉంటుంది తప్ప వెనక్కి వెళ్ళడం అన్నది ఉండదు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుందా తగ్గుతుందా? వయసు పెరుగుతూనే ఉంటుంది. అంతే తప్ప సంవత్సరాలు పెరిగితే వయసు ఎలా తగ్గుతుంది? తగ్గదు. అలాగే జన్మలు మారే కొద్దీ ఆత్మ ఎదుగుతూనే ఉంటుంది తప్ప ఆత్మ దిగజారడం అనేది ఎప్పుడు ఉండదు. వెనక్కి పోవడం అనేది ఎప్పుడూ ఉండదు. ఈ 4 సత్యం తెలుసుకోవటం ఏమంటామంటే దాన్ని పురోగమన సత్యము అంటాము. పురోగమనం అంటే రీఇన్ఫోర్స్మెంట్. ఆత్మ ఎప్పుడూ కూడా ప్రతి జన్మలో ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఎంతో మంది ఉన్నాము. ఇప్పుడు మంచి చేసేవాడు ఉన్నాడు, చెడు చేసేవాడు ఉన్నాడు, ఏమీ చేయకుండా ఉండేవాడు ఉన్నాడు, మంచి చెడులు కాకుండా ధ్యానంలో కూర్చునేవాడు ఉన్నాడు, ధ్యానంలో కూర్చోవడం అనేసి అందరికీ ధ్యానాన్ని బోధించేవాడు ఉన్నాడు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించేవాడు ఉన్నాడు. రకరకాల మనుషులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎదుగుతున్నట్ట ఈ ప్రపంచం వెనకబడిపోయింది, మనుషులు చండాలంగా తయారని అనుకుంటాం మనం. అదేం కాదు. ఒక ఆత్మ ఎదగాలంటే ఎంతో అనుభవ పాఠం అవసరం. అందరూ ఎదుగుతున్న వాళ్ళే తప్ప ఎవడు వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు ఉండరు. వాడు చెడు చేసి నేర్చుకుంటాడు, ఒకడు మంచి చేసి నేర్చుకుంటాడు, రకరకాలుగా నేర్చుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎదిగే వాళ్ళు. నువ్వు ఎవరి గురించి చింతించాల్సిన అవసరం లేదు, అయ్యో పాపం అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వాడు దిగజారిపోతే కదా నువ్వు బాధపడాలి. వాడు ఎదుగుతున్నాడు. అయితే వాడు మెట్టు వేరు, నీ మెట్టు వేరు. వాడు 7వ మెట్టులో ఉన్నాడు అనుకోండి, 8కి వస్తాడు. నువ్వు 10లో ఉంటే 11కి వస్తాడు, 25లో ఉంటే 26లోకి వస్తాడు. ఎవడు ఏ మెట్టులో ఉన్నాడో మనకి ఏం తెలుసు? కానీ ప్రతి జన్మ తర్వాత కూడా ఒక మెట్టు ఎదుగుతారు అంతే తప్ప వెనక్కి జారిపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. కనుక దీన్ని ఏమంటామంటే పురోగమన సత్యం ఏం చెప్తుందంటే ఆత్మకు ఎప్పుడూ పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదు, అంటే వెనక్కి పోవడం ఉండదు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మానవులుగా జన్మ తీసుకున్నాం. మానవ జన్మ అనేది ఉత్కృష్టమైన జన్మ అంటారు. ఎందుకంటే ఈ భూలోకంలో అన్నిటికంటే ఉన్నత స్థితిలో ఉన్న జన్మ ఇది. ఈ జన్మలోకి మనం జంతువుల నుంచి వచ్చాం. జంతు జన్మలు దాటి మానవ జన్మల్లోకి వస్తాం. జంతు జన్మల్లో జ్ఞానం ఉండదు, అవగాహన ఉండదు, ఏముండదు. మానవ జన్మలోకి వచ్చేసరికి కర్మ ఉంటుంది, కర్మ ఫలితం ఉంటుంది, దాన్ని బట్టి అనుభవం వస్తుంది, దాన్ని బట్టి జ్ఞానం వస్తుంది. కాబట్టి మానవ జన్మలో నేర్చుకోవడము, నేర్పించటము, ఎదగటము, ఆత్మ యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. మానవ జన్మలోకి వచ్చేసరికి జంతు జన్మల్లో ఎదుగుదల ఉండదు, ఒక అనుభూతి అంతే. అదొక అనుభూతి, జస్ట్ అనుభూతి. అందులో ఎదుగుదల ఏముండదు. అక్కడ జస్ట్ ఒక అనుభూతి వస్తుంది అంతే జంతు జన్మలు. మానవ జన్మల్లోకి వచ్చేసరికి ఎదుగుదల అనేది జరుగుతుంది ఆత్మ. కాబట్టి ఆ జంతు జన్మలను దాటే మానవ జన్మల్లోకి వచ్చాం మనము. అంతేగాని మానవ జన్మల్లోంచి మళ్ళీ జంతు జన్మల్లోకి వెళ్ళడం అనేది ఎప్పుడు ఉండదు అన్నది తెలుసుకోవాలి.
అంటే పురోగమనమే ఉంటుంది కానీ, అంటే మానవుడు దివ్యత్వాన్ని పొంది దైవత్వ స్థితిని పొంది ఒక మాస్టర్‌గా మారుతాడు. ఒక గ్రాండ్ మాస్టర్‌గా మారుతాడు. ఒక పరమాత్మగా మారుతాడు. అంటే ఏమవుతుంది? ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికే వెళ్తాడు తప్ప, వెనక్కి ఎళ్ళడం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము. నెక్స్ట్ ఏంటి మన పరిస్థితి? పిల్లి కడుపులో పుడతామా? పంది కడుపులో పుడతామా? కుక్క కడుపులో పుడతామా? ఎవడు చెప్పాడు నీకు అవన్నీ? తప్పు అవన్నీ మాటలు. అది జ్ఞానం అది. అసత్యం అది. నెక్స్ట్ మన లెవెల్ ఏంటంటే, మనము మనం మనం చేసే సాధనను బట్టి, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, నేర్పించే జ్ఞానాన్ని బట్టి మనం మాస్టర్స్ అవుతాము. నువ్వు ఎంత బాగా నేర్పించే మాస్టర్ అవుతావు. ఇంకా బాగా నేర్పించి, ఇంకా బాగా ఉన్నతంగా తీర్చిదిద్దావనుకో అందరిని గ్రాండ్ మాస్టర్ అవుతావు. సూపర్ గ్రాండ్ మాస్టర్ అవుతావు. పరమాత్మవు అవుతావు. అంటే ఏమవుతాం మనం? మనం ఇంప్రూవ్ అవుతాము. డెవలప్ అవుతాము. పరిణామం చెందుతాము. పురోగమనం చెందుతాము. తప్ప తిరోగమనం చెందడము, వెనక్కి పోవడము, హీనమైన జన్మలనేవి ఎప్పుడు ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ధ్యానంలోకి వచ్చాము. ఎంతో కొంత ఎదిగి నెక్స్ట్ జన్మకి కొంచెం ఎదుగుతామే తప్ప, మళ్ళీ వెనక్కి పోవడం అంటే ధ్యానం లేని జన్మలోకి మళ్ళీ వెళ్ళం మనం. ఎందుకని? ఆల్రెడీ ధ్యానం చేసేవాడు మళ్ళీ ఎందుకెళ్తాడు వెనక్కి? ఒకసారి నేర్చుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోవడం అంటూ ఉండదు. ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఎవరో ఒకరు అవసరం అవుతుంది అంతే తప్ప. ఇది మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆత్మకి పురోగమనం ఉంటుంది. వాడి పురోగమనం మనం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శైశవాత్మగా ఉన్నవాడు బాలాత్మగా మారుతాడు. బాలాత్మ స్థితి నుంచి యువాత్మగా మారుతాడు. యువాత్మ స్థితి నుంచి నెక్స్ట్ ప్రౌఢాత్మగా మారుతాడు. ప్రౌఢాత్మ నుంచి వృద్ధాత్మగా మారుతాడు. వృద్ధాత్మ నుంచి ఆ పరమాత్మగా మారుతాడు. అంటే ఏమవుతుంది? ఆత్మ యొక్క స్థితి మారుతుంది, పెరుగుతుంది తప్ప తరగడం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వృద్ధాత్మ స్థితిలో ఉన్నామనుకోండి. తర్వాత ఏ స్థితికి వెళ్తాము? విముక్తాత్మకి వెళ్తాం. విముక్తాత్మ అంటే ఏంటంటే విముక్తాత్మ అంటే వాడు ముక్తి కలిగిన ఆత్మ వాడు. అక్కడ నుంచి పరమాత్మ స్థితికి వెళ్తాం మనం. అంటే ఒక్కొక్క స్టెప్ ఉంది. అయితే దీనికి కొన్ని జన్మలు పడుతుంది. ఒక్కొక్క జన్మ తీసుకుంటాం మనం. కాబట్టి ఈ సత్యం ఏం చెప్తుందంటే, పురోగమన సత్యం ఏం చెప్తుందంటే, ఆత్మకు పురోగమనం ఉంటుంది తప్ప తిరోగమనం ఉండదు. నువ్వు ఎవరి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ శైశవ దశలో ఉన్నాడనుకో, వాడు బాలాత్మక స్థితిలోకి వస్తాడు. యువాత్మగా ఉన్నాడనుకోండి, ప్రౌఢాత్మగా వస్తాడు. ప్రౌఢాత్మగా ఉన్నాడనుకోండి, వృద్ధాత్మ స్థితికి వస్తాడు. వృద్ధాత్మగా ఉన్నాడనుకోండి, విముక్తాత్మగా మారుతాడు. విముక్తాత్మ స్థితి కూడా వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ ఏమవుతాడు? పరమాత్మగా మారుతాడు. పరమాత్మ నుంచి పరమాత్మ, ఇంకా తల్లి, అమ్మమ్మ, మొత్తమమ్మ అంటాం కదా, మొత్తాతలా అంతే. కాబట్టి ఆత్మ చూడండి, పరిణామ క్రమంలో పురోగమనం చెందుతూ ఉంటుంది ఆత్మ. చూసుకుంటే మనం ఇక్కడ ఎక్కడా కూడా దేనికి చింతించాల్సింది కానీ, బాధపడాల్సింది కానీ ఎక్కడ కనపడదు మనకి. ఎందుకని? ఇప్పుడు ఈ భూమి మీద ఎవరికి పురోగమనం లేదు చెప్పండి? ఎవడు ఎదగట్లేదు, అందరూ ఎదుగుతున్నారు. అయితే ఇక్కడే అసలైనది ఒకటి ఉంది. ఈ 4వ తర్వాత 5వ సత్యం ఉంది. అది అసలైన సత్యము, ఇంపార్టెంట్ సత్యం. ఈ 4 సాధారణ సత్యాలు ఏంటి? ఆత్మ సత్యము అంటే నేను ఆత్మని, ఈ శరీరాన్ని ధరించున్నాను, ఈ సృష్టి అంతా ఆత్మమయమే, అంతా రామమయం అంటారు కదా. అలాగే అంత రామ అంటే ఆత్మారాముడు, అంతా రామమయం అంటే అంతా ఆత్మమయమే. ఆ ఆత్మము ఒక చోట ఉండదు. ఒకే చోట ఉండకుండా అనేక జన్మలు తీసుకుంటుంది. జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అనేది 2వ సత్యము. 3వ సత్యం అనేక జన్మల్లో కర్మలు చేస్తూ కర్మ ఫలాలను పరంపరగా అనుభవించి ప్రస్తుత జన్మ కూడా జన్మ యొక్క కర్మ ఫలమే అని తెలియజెప్తుంది. ప్రస్తుతం చేసిన కర్మలన్నీ కూడా వచ్చే జన్మలో అవి ఫలాలుగా మనకు లభిస్తాయని చెప్తుంది. ఇది కర్మ ఫల సత్యము. కర్మలను అనుభవిస్తూ, కర్మలను చేస్తూ, అనుభవిస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, అవగాహన పొందుతూ ఆత్మ ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి ఎదుగుతుంది. ఏ స్థితి నుంచి ఏ స్థితికి? శైశవం నుంచి బాల్యంలోకి, బాల్యం నుంచి యవ్వనంలోంచి, యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి, వృద్ధాప్యం నుంచి
ప్రౌఢం నుంచి వృద్ధాప్యంలోకి, వృద్ధాప్యం నుంచి విముక్తిలోకి, విముక్తి నుంచి పరమాత్మ స్థితి, హైలీ డెవలప్డ్ సోల్. పరమాత్మ అంటే హైలీ డెవలప్డ్ సోల్ స్థాయికి ఎదిగిపోతుంది అనమాట. అంత స్థితి వరకు ఎదగడం కోసం అనేక కర్మలు చేయాలి, అనేక ఫలితాలు అనుభవించాలి, అనుభవిస్తూనే ఎదుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 5వ సత్యం ఏం చెప్తుంది? ఇది డిఫరెంట్ సత్యం. ఈ 5వ సత్యం ఏం చెప్తుందంటే ఇది యోగ సత్యం. యోగం అంటే కలిగి ఉండడం. అంటే కొన్ని పనులు నువ్వు ప్రత్యేకంగా చేయడం వల్ల, కొన్ని ఎక్సెస్ గా నువ్వు ఏదైనా చేయటం వల్ల, ప్రత్యేక సాధనలు అవలంబించడం వల్ల నీ యొక్క ఆత్మ యొక్క పురోగమనం ఉందే దాన్ని స్పీడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వృద్ధాత్మ నుంచి విముక్తాత్మగా మారడానికి ఒక 50 జన్మలు కావాలనుకో, లేకపోతే ఒక 40 జన్మలు కావాలనుకో. కొన్ని సాధనలు ఉంటాయి, అవి కనుక నువ్వు చేస్తే 40 జన్మలు అవసరం లేకుండా 4 జన్మల్లోనే దాటిపోవచ్చు ఆ స్థితిని. ఎలా? ఏంటి ఆ సాధనలు అంటే? యోగము అంటే కలిగి ఉండడం. ఏ యోగాలు ఏం కలిగి ఉండడం వల్ల, ఏ యోగం పొందడం వల్ల నువ్వు అలా మారుతావంటే 3 యోగాలు: ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్య యోగము. 4వది సేవా యోగము. 4 యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు గనక నువ్వు ప్రత్యేకంగా అవలంబిస్తే, ప్రత్యేకంగా సాధన చేస్తే, అంటే ధ్యాన యోగము అంటే ధ్యాన సాధన చేస్తే, స్వాధ్యాయ యోగం అంటే సద్గ్రంథాలను పఠిస్తే, సజ్జన సాంగత్య యోగం అంటే సజ్జనులు అంటే సత్యం తెలిసిన వారి మాటలు గనక వింటే, సేవా యోగం అంటే నువ్వు తెలుసుకున్న సత్యాల్ని అందరికీ బోధిస్తే, ఇవి చేయటం వల్ల నీ ఆత్మ యొక్క పురోగమనం ఉందే అది తీవ్రతరం అవుతుంది. తీవ్రతరం అంటే ఏంటంటే కొన్ని జన్మలు పట్టాల్సిన పరిస్థితి లేకుండా సమయాన్ని నువ్వు తగ్గించుకుంటావు. ఇది బైపాస్ అనమాట. బైపాస్ అంటే ఏం చేస్తుంది? చుట్టూ తిరిగి వెళ్తే గంట పడుతుంది, నువ్వు బైపాస్ లో వెళ్తే 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాల ప్రయాణాన్ని బైపాస్ ఏం చేసింది? 10 నిమిషాలుగా మార్చేసింది. అంటే 50 నిమిషాల సమయాన్ని నీకు కలిసి వచ్చేలా చేసింది. అలాగే ఈ యోగాలు, ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్య యోగాలు, ఇవి ఏం చేస్తాయి? ఇవి లేకుండా కూడా వెళ్ళొచ్చు, కొంచెం లేట్ అవుతుంది. ఈ 4 కనుక మనం అవలంబిస్తే ఏమవుతుందంటే మన యొక్క ఆత్మ ప్రయాణం అనేది, పురోగమనం అనేది నడక కాస్త పరుగు అవుతుంది. పరుగు కాస్త ఏమవుతుందంటే ఇంకా జెట్ స్పీడ్ లో వెళ్తుంది అనమాట. ఎంత ఎక్కువ సాధన చేసుకుంటే అంత స్పీడ్ ఎక్కువ ఉంటుందండి. అందుకని మనం ఏం చెప్తామంటే ధ్యానం చెయ్యండి, స్వాధ్యాయం చెయ్యండి, సజ్జన సాంగత్యం చేయండి, సేవ చెయ్యండి అని ఎందుకు చెప్తాము? ఈ 4 చేయడం వల్ల నీ ఆత్మ పురోగమనము స్పీడ్గా వెళ్తావు. నువ్వు నత్త నడక కాస్త హార్స్ రైడింగ్ లా ఉంటుంది, గుర్రంలా పరిగెడుతుంది. నత్తలా వెళ్తే ఎప్పటికి వెళ్తాం మనం? అని గుర్రంలా వెళ్తే ఎప్పటికే ఎంత టైం పడుతుంది? చాలా సులభంగా చేరుకుంటాం మనం. కాబట్టి మన ప్రయాణాన్ని గుర్రం పరిగెత్తినట్టు పరిగెత్తిస్తుంది ఈ 4 యోగాల వల్ల. ఆత్మ యొక్క ప్రయాణము, ఆత్మ యొక్క పురోగమనము స్పీడ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే యోగ సత్యము. యోగ సత్యం అనేది ఒకటి ఉంది ఏర్పాటు. మన భూమి మీద ఎలాగైతే ప్రయాణానికి అనేక స్పీడ్కి వెళ్ళొచ్చు, నెమ్మదిగా వెళ్ళొచ్చు. నడిచి వెళ్తే ఒకలా ఉంటుంది ప్రయాణం, ఏదైనా వెహికల్ మీద వెళ్తే ఇంకా స్పీడ్కి వెళ్తాం కదా, ఏదైనా ఉండడం వల్ల. అలాగే ఏమీ చేయకపోతే నువ్వు ఒక్కొక్క జన్మలో అలా 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 జీవిస్తూ ఉంటే కొన్ని జన్మలు పడుతుంది. అలా కాకుండా మధ్యలో ఈ 4 గనక మనం పట్టుకుంటే మన ప్రయాణం చాలా స్పీడ్గా ఉంటుంది. అందుకని ధ్యానం చాలా అవసరము. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, కొంచెం చేస్తే కొంచెం స్పీడ్కి వెళ్తాం మనం, ఎక్కువ ధ్యానం చేస్తే ఎక్కువ స్పీడ్కి వెళ్తాము. ఒకవైపు జీవిత అనుభవాలని అనుభవిస్తూనే ధ్యానం చేయటం, ఒకవైపు జీవితంలో మన పనులు మనం చేసుకుంటూనే కాస్త పుస్తకాలు చదవటం, ఒకవైపు మన జీవిత ప్రణాళికలో మనం జీవిస్తూనే సజ్జన సాంగత్యం అందరి అనుభవాలు వింటాం. మనకున్న సమయాన్ని పనికిమాలిన విషయాలకి పనికి కాకుండా మనకు తెలిసిన విషయాన్ని అందరికీ పంచడం కోసం మనం ప్రయత్నం చేస్తుంటే, సేవాయోగం చేస్తే ఏమవుతామంటే మనము ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం లేకుండానే మన అవగాహన అనేది, ఆత్మ యొక్క అవగాహన అనేది చాలా స్పీడ్గా ఉండడం వల్ల గత జన్మల యొక్క కర్మల యొక్క
ఈ సముచ్చయం, ఆ కర్మ సముచ్చయం అంతా దగ్ధం అవడం వల్ల కాలిపోతుంది. అంటే అవన్నీ అనుభవించాల్సిన అవసరం లేకుండా ఉండడం వల్ల, దేనివల్ల? ఈ జ్ఞానం యొక్క శక్తి వల్ల, ఈ జ్ఞాన శక్తి వల్ల ఆత్మకు అజ్ఞానంతో చేసిన కర్మలన్నీ కూడా దగ్ధం అవడం వల్ల ఏమవుతుందంటే, ఆ కర్మలన్నీ అనుభవించాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఆత్మ యొక్క పరిణామ క్రమం తీవ్రతరం అవుతుంది. 100 జన్మల్లో అనుభవించాల్సిన కర్మలు అనుభవించాల్సిన రావాల్సిన లేదనుకోండి, ఇంక నెక్స్ట్ స్టెప్ కి చేరుకుంటాం కదా మనం. కాబట్టి యోగ సత్యం ఏం చెప్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ సత్యం. ఏం చెప్తుందంటే, నీ యొక్క పురోగమనాన్ని నువ్వు తీవ్రతరం చేసుకోవచ్చు. కొంచెం బుర్ర పెట్టి, కొంచెం బుద్ధి ఉపయోగించి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం మన జీవితాల్లో మన ఆత్మ యొక్క ప్రయాణాన్ని మనం స్పీడప్ చేసుకోవచ్చు. దీన్ని ఏమన్నారు ఇప్పుడు? అంటే ఇక్కడ మన పాయింట్ అర్థం చేసుకోండి. ఏం అర్థమవుతుందంటే, మనము మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి తప్ప, ఈ నడిపించేవాడు ఎవడు లేడు. మీరు ఏ సత్యంలోనైనా చూడండి. ఈ శరీరాన్ని తీసుకున్నది మనమే. ఈ కర్మలు అనుభవించేది మనమే, కర్మలు చేసేది మనమే, అనుభవించేది మనమే, ఎదిగేది మనమే, కర్మ ఫలాలను అనుభవించేది మనమే, ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళేది మళ్ళీ ఇంకొక జన్మని తీసుకునేది మనమే. ఒకవేళ ఈ ప్రయాణం ఇంకా నాకు స్పీడ్ కావాలనుకుంటే నేనేం చేయాలి? అన్ని పక్కన పెట్టి ఏవి పట్టించుకోకుండా ఏదైతే అది అవునండి, ఈ జన్మలో నాకు కొంచెం ఎదుగుదల అవసరం కాబట్టి, ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యోగాల్ని అవలంబిస్తే మన యొక్క ప్రయాణం ముందుకెళ్తుంది. అంటే ఏం చేయాలి ఇక్కడ? మన స్వప్రయత్నమే తప్ప ఇతరులు మన జీవితంలో కల్పించుకునేది ఎక్కడా కనబడదు. కాబట్టి నాయన నువ్వు నాకు రక్షించు, నాయన నువ్వు నన్ను కాపాడు, నాయన నువ్వు నాకు కొంచెం చేయూతనివ్వు అంటే వాళ్ళందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ చూస్తారే తప్ప ఎవడు చేయూతనివ్వడు. ఎంపైర్ హెల్ప్ చేయడు. ఎలా కొట్టాలి నేనంటే, నాకేం తెలుసు, నువ్వు కొడితే కొట్టు లేకపోతే అవుట్, నాకేం చెప్తావు, నన్ను అడిగితే వెంటరా అంటాడు. ఎంపైర్ వెళ్ళి అడిగాడానికి, బ్యాట్స్మెన్ నాకు ఏం అర్థం కావట్లేదు, ఈ బాల్ని ఎలా కొట్టాలి చెప్పవా అని అడిగి చెప్తాడంటే మళ్ళీ ఇంకోసారి అడిగాడు, నాకేం తెలిసింది. అలాగే ఆ పైన ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఆడు, నీకు ఎలా నచ్చితే అలా ఆడు, నేను చెప్పినట్టు ఆడడం కాదు, నీకు నచ్చినట్టు ఆడు అంటాడు. పత్రి సార్ చెప్పారండి, మధ్య కాన్సెప్ట్ విన్నాను నేను. పత్రి సార్ గురువు గారు చెప్పారంట, గురువుగా నీకు నేను ఏదైనా చేయగలను, నేను చెట్టు ఎక్కించగలను కానీ నిన్ను దించలేను కదయ్యా అన్నాడంటే. నేను చెట్టు ఎక్కించగలను, ఎక్కించమంటే ఎక్కించేస్తాను, నాకు వచ్చు నిన్ను ఎక్కించడం. మళ్ళీ ఎలా దిగుతావు నువ్వు? పడతావు అక్కడి నుంచి. కాబట్టి నువ్వే ఎక్కడో నేర్చుకున్నావు, ఏం రాలేదు, పట్టనే 10 జన్మలు, ఏమి నష్టం లేదు. నువ్వే ఎక్కడో నేర్చుకుంటే నువ్వే ఆడేది, అది సుఖం. అంతే తప్ప నా మీద ఆధారపడకు చెట్టు ఎక్కడానికి, నేను ఎక్కించగలను కదా. కనుక మనకి మనమే తెలుసుకొని మన ప్రగతిని, మన పురోగమనాన్ని మనకి మనమే జాగ్రత్తగా అందరినీ ఆదర్శంగా తీసుకుంటూ, మనకంటే బాగా పనిచేసే వాళ్ళని చూసి, అబ్బో వీళ్ళు నాకంటే బాగా పనిచేస్తున్నారని వెనకబడి ఉన్నానే అని తెలుసుకుని మనము మన పురోగమనాన్ని తీవ్రతరం చేసుకోవాలి. ఇది 5వ సత్యము. 5వ సత్యం ఏం చెప్తుందంటే, మన పురోగమనాన్ని తీవ్రతరం చేసుకోవాలి మనమే, అదే తప్ప ఎవడు మన పురోగమనాన్ని తీవ్రతరం చేయడు. ఇప్పుడు ఏం జరుగుతుందో జరగనివ్వండి, దాని గురించి చింతించొద్దు, భవిష్యత్తు గురించి బాటలు వేద్దాం మనం. అది 5వ సత్యము. 6వ సత్యం ఉంది, ఇది ఒక జనరల్ సత్యం. ఏంటో చెప్తుందంటే, అనేక సత్యము, లా ఆఫ్ ఇన్ఫినిటీ అంటారు. లా ఆఫ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అనేక సత్యం ఏం చెప్తుందంటే, ఈ సృష్టి లిమిటెడ్ గా లేదు, అన్లిమిటెడ్ గా ఉంది. ఈ సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయి? అనంతమైన లోకాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? లెక్క పెట్టగలం ఏంటి? అనంతమైన ఆత్మలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఎంత జ్ఞానం ఉంది? అనంతం. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తొచ్చు? అనంతం, లెక్క పెట్టలేం. ఇక్కడికి ఆపేయమని చెప్పండి నీకు. నువ్వు ఎంత ఎదగొచ్చు? అనంతం. నువ్వు ఎంత చెడు చేయొచ్చు? దానికి లెక్కపత్రం ఉందేంటి? ఎంతని చేయొచ్చు.
ఎంత మంచి చేయొచ్చు? అనంతం. ఎన్ని చూపు క్లాసులు చెప్పొచ్చు? అనంతం. ఎన్ని పుస్తకాలు చదవచ్చు? అనంతం. ప్రతిదానికి అన్లిమిటెడ్. కానీ ఎక్కడ లిమిట్ అనేది లేదు సృష్టిలో. సృష్టి అంతా అనంతంగా ఉంది. కాబట్టి అనేక సత్యం ఏం చెప్తుందంటే ప్రతిదీ కూడా అనంతంగానే ఉంది కానీ అంతంగా ఎక్కడా లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అన్ని అనంతమే. అనంతమైనన్ని లోకాలు ఉన్నాయి, అనంతమైనన్ని విశ్వగోళాలు ఉన్నాయి, అనంతమైన ఎంతమంది మాస్టర్లు ఉన్నారు సృష్టిలో అంటే అబ్బో లెక్కలేరన్ని మాస్టర్లు ఉన్నారు. అనంతమైనన్ని మాస్టర్లు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? అనంతమైనంత మంది దేవుళ్ళు ఉన్నారు. మనకు తెలిసింది 10 మంది 20 మంది దేవుళ్ళే. కానీ ఇంకా వాళ్ళకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. మనకు తెలియదు వాళ్ళంతే. మనం వాళ్ళనే పట్టుకుంటే వాళ్ళే మనకు దిక్కు. లేదు అంటే అందరూ దిక్కే, మనకు అందరూ చూస్తారు మన వైపు. ఎవరు అవసరమైతే వాళ్ళు వస్తారు మన దగ్గరికి, చేయూతని అందిస్తారు, హెల్ప్ చేస్తారు, గైడ్ చేసి వెళ్ళిపోతారు. గైడ్ మాస్టర్స్ అంటాం. ఎంతమంది ఉన్నారు? అనంతంగా ఉన్నారు. దీన్ని ఏమంటారంటే అనేక సిద్ధాంతము, లా ఆఫ్ ఇన్ఫినిటీ, లా ఆఫ్ ఎటర్నిటీ. ఫస్ట్ లా ఆఫ్ ఎటర్నిటీ అంటే ఆత్మ సత్యము. నెక్స్ట్ అది రెండవది ఏంటంటే లా ఆఫ్ క్యారినేషన్ అండ్ రీఇన్కారినేషన్, జన్మ పునర్జన్మ. మూడోది లా ఆఫ్ కర్మ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ కర్మ. లా ఆఫ్ ప్రోగ్రెషన్, పురోగమనం, కాన్స్టెంట్ ప్రోగ్రెషన్, పురోగమన సత్యం. ఐదోది లా ఆఫ్ ర్యాపిడ్ ప్రోగ్రెషన్. ర్యాపిడ్ ప్రోగ్రెషన్ అంటే చాలా స్పీడ్గా అనమాట. కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అనేది సహజము, ర్యాపిడ్ ప్రోగ్రెషన్ అనేది సహజం కాదు, స్పీడ్ అప్. అది యోగ సత్యం అంటే ర్యాపిడ్ ప్రోగ్రెషన్. ఆరోది లా ఆఫ్ ఇన్ఫినిటీ. ఈ 6 సత్యాలు మనం అవగాహన చేసుకోవాల్సిన సత్యాలండి ఇవన్నీ. ఫస్ట్ లా ఆఫ్ ఎటర్నిటీ, అంతా ఆత్మే, ఈ సృష్టి అంతా ఆత్మమయమే. లా ఆఫ్ క్యారినేషన్ అండ్ రీఇన్కారినేషన్. ప్రతిదానికి ప్రతి చోట జన్మ ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక దాని నుంచి ఇంకో దానిలోకి వెళ్తూ ఉంటుంది, ఎక్కడ ఒక చోట ఆగదు. థర్డ్ వన్ ఏంటంటే లా ఆఫ్ కర్మ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ కర్మ. ఇది కూడా ఉంది సృష్టిలో. అది లేకపోతే మనుగడ లేదు. కాబట్టి కర్మ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ కర్మ. కర్మ ఉంది, దాని ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ లేకపోలేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది ఎఫెక్ట్. నాలుగవది లా ఆఫ్ ప్రోగ్రెషన్, కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అంటే పురోగమనం. ఒక్కొక్క జన్మకి 10 జన్మలకి ఒక స్థితి నుంచి ఒక స్థితికి, చెప్పాం కదా ఇందాక, శైశవం నుంచి బాల్యంలోంచి యవ్వనంలోకి అలాగా వెళ్తూ ఉంటుంది. కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అంటారు దాన్ని. లా ఆఫ్ ర్యాపిడ్ ప్రోగ్రెషన్. ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఏం చెప్తుందంటే నీ కాన్స్టెంట్ గా డియ్యం అనుకుంటూ కాకుండా జీమని వెళ్ళే అవకాశం ఉంది. మరి జీమని వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇదిగో కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి, మొదలెట్టాలి. తిండి తగ్గించాలి, నిద్ర తగ్గించాలి, సొల్లు కబుర్లు తగ్గించాలి, సంపాదించడం తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే అప్పుడు ఏమవుతుందండి, మన సమయం అంతా కూడా ఇదిగో వీటికి కేటాయించవచ్చు. ఎవడో వచ్చాడు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం, టైం వేస్ట్ కదా. రాత్రి అంతా పడుకున్నాక ధ్యానం ఎప్పుడు చేస్తావు అంటే నువ్వేం తగ్గించుకోవాలి, దాన్ని తపస్సు అన్నారు. తపస్సు చేస్తే, తపస్సు అంటే తపహ అంటే తగ్గించుకోవడం. వేటిని తగ్గించుకోవడం? అని తగ్గించుకుంటే అనవసరమైన తగ్గించుకుంటే అవసరమైన పెంచబడతాయి. కాబట్టి ర్యాపిడ్ ప్రోగ్రెషన్ మీద మనం దృష్టి పెట్టాలి. ర్యాపిడ్ గా ఉండాలి నా ప్రోగ్రెషన్. ఎంతసేపు నత్తనడకేనా, కొంచెం స్పీడ్ పెంచుతాను ఈ జన్మలో. ఈ జన్మలో అవకాశాలు ఉన్నాయి కదా బోర్డు, నేను చెప్పవచ్చు. క్లాసులు చెప్తే ప్రోగ్రెషన్. నేను ఏమైనా క్లాస్ చెప్పాను అనుకోండి, కొంచెం స్పీడ్ పెరుగుద్ది. 20లో వెళ్ళే బండి 40లో వెళ్తుంది బండి. కొంచెం ధ్యానం చేశాను అనుకోండి 10 నుంచి 20లోకి వెళ్తుంది, రేజింగ్ ఇచ్చినట్టు. కొంచెం పుస్తకం చదివాను అనుకోండి 20 నుంచి 30కి వెళ్తుంది. పుస్తకం నుంచి కొంచెం నలుగురు అనుభవాలు విన్నాను అనుకోండి, వాళ్ళ జీవిత అనుభవాలు, అబ్బో 30 నుంచి 40లోకి వెళ్తుంది స్పీడ్. నేను నోరు మూసుకొని ఉండకుండా అన్ని క్లాసులు విన్నాను కదా, ఎక్కడికో ఒకడికి 10 మందికి 5 మందికి చెప్పాను అనుకో, 40 నుంచి 50లోకి వెళ్తుంది స్పీడ్. 10లో ఉండాల్సిన వాడు 50లో వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? 10లో వెళ్తే ఎప్పుడు వెళ్తావు నువ్వు? 50లో వెళ్తే ఎప్పుడు వెళ్తావు నువ్వు?
అంటే నీ స్పీడ్ ఏమవుతుంది? 10లోంచి 20కి, 20లోంచి 30కి, 30 నుంచి 40కి, 40 నుంచి 50 జుయ్ అని పెరుగుతుంది. ఎప్పుడు ఇదిగో ఇవి చేసే కొద్దీ. ఇవేమి చేయలేదనుకోండి, మళ్ళీ 50 నుంచి జుయ్యమని 10లోకి వస్తుంది. రోజు చేసాను, రోజు ఉంటుంది బండి. రోజు ఎలా ఉండాలి బండి? 10లో ఉండకూడదు. 10లోంచి 20లోంచి 30లోంచి 40లోంచి వెళ్తూ ఉండాలి ముందు బండి. అంటే ర్యాపిడ్ ప్రోగ్రెషన్, స్పీడప్ ఉండాలి. ఆరవది ఏంటంటే అన్ని అనంతంగానే ఉన్నాయి, ఎక్కడా లిమిట్ లేదు. దేనికి ఏడుపు, మనకి దేనికి బెంగపడాల్సిన అవసరం లేదు. అనేక లోకాలు ఉన్నాయి, ఏ లోకంలోనైనా ఉంటాం మనం. జీవితము అనంతంగా ఉంది, అంతంగా లేదు. ఒక చోట ఎప్పుడు ఆగిపోము మనం, అలా సాగుతూనే ఉంటాం అనంతంగా. ఇది లా ఆఫ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అనంతము, అనేక సిద్ధాంతము. అనేక అంటే లా ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఏంటంటే అంతా ఇన్ఫినిటీగానే ఉంది. మ్యాథమెటిక్స్ లో నెంబర్స్ ఎంతవరకు ఉన్నాయి? ఎత్తు నువ్వు ఎక్కడికి వేయగలవు, దానికి అంతం లేదు, ఎక్కడ అలా వెళ్తూనే ఉంటాయి నెంబర్స్. అలాగే లోకాలు కూడా అంతే, జన్మలు కూడా అంతే, జీవితాలు కూడా అంతే, కర్మలు కూడా అంతే, అలా సాగుతూనే ఉంటాయి. మన స్టేజ్ మారుతుంది. ఇప్పుడు నేను టీచర్ అయ్యాను, ఇంకా నేను ఎదగాల్సిన చాలా. టీచర్ అయినా మా స్టూడెంట్ కి నేను హైయెస్ట్, కానీ నాకంటే హైయెస్ట్ చాలా మంది ఉన్నారు కదా, నాకంటే ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను ఇంక ఎదిగినట్టు కాదు ఇంకా. కాబట్టి ఇవి సత్యాలు. మన గురించి మనం తెలుసుకోవాలి. నన్ను నువ్వు తెలుసుకుంటే ఇదిగో నన్ను నేను తెలుసుకోవడం ఇయే. నేను ఒక ఆత్మనని, జన్మ పునర్జన్మలో ఉంటానని, కర్మలు చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటానని, కర్మఫలాలు అనుభవించు ఆత్మ యొక్క స్థితిని ఒక జన్మకి మారుతూ పురోగమనం చెందుతూ ఉంటానని, ఈ పురోగమనాన్ని ర్యాపిడ్ స్పీడ్ లో పెంచుకోవచ్చని, ఈ సృష్టిలో అన్ని కూడా అనంతంగానే ఉన్నాయి తప్ప ఎక్కడా అంతంగా ఎక్కడా లేదు అని మనం తెలుసుకోవటమే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకోవటం. వీటన్నిటి గురించి మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా మనకు ఆధ్యాత్మిక శాస్త్రం వంట పట్టినట్టు, అంత బాగా మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం అవుతాము. ఆత్మసత్యం గురించి బాగా తెలుసుకోవటము, జన్మలు పునర్జన్మల గురించి తెలుసుకోవడము, కర్మలు ఎలాంటి కర్మలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవటము, ఈ పురోగమనంలో ఎలా ఉంటాం పురోగమనము అని తెలుసుకోవటము, ఈ యోగ సత్యాల గురించి మనం అర్థం చేసుకోవటము, ఇవన్నీ మనం ఎంత బాగా తెలుసుకుంటే వీటన్నిటి పట్ల మనం అంత ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం అయినట్టు. నాకు బాగా ఇష్టం ఏంటంటే మనం మాస్టర్ అనో, గురువు అనో, లేకపోతే అదనో ఇదనో జ్ఞానులం అని కాకుండా మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉండాలి. స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకున్నప్పుడు మనకి ఎంతసేపు ఆ స్పిరిచువల్ సైన్స్ మీద ధ్యాస ఉంటుంది. సైంటిఫిక్ టెంపర్ లో ఉండాలి. స్పిరిచువాలిటీ అనేది సైంటిఫిక్ టెంపర్ లో ఉండాలి. మనం పక్క వాళ్ళు మెప్పించడం కోసము వాళ్ళకి ఎలా చెప్తే నచ్చుతుంది? వాళ్ళకి దేవుళ్ళ గురించి చెప్పాలేమో, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం, వాడికి దేవుడు అంటే ఇష్టమని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మనం సత్యం చెప్పాలి. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టపడినట్టు చెబితే అది సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసినట్టు అవుతుంది. ఆ మసి ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ కరిగిపోతుంది. మనం అది కాదు, సత్యాన్ని సూటిగా చెప్పాలి. పత్రిసారి చెప్పారు ఒకసారి, సోది కాదయ్యా మనకు కావాల్సింది సూది. సోది ఎందుకు మనకి? 100 సోదులు ఎందుకు మనకి? సోది వద్దు, సత్యాన్ని సూటిగా చెప్పేదే పిఎస్ఎస్ఎం. సూది కావాలి మనకి. సూది అంటే సత్యం. సోది ఎందుకు? సోది అన్ని తీసుకొస్తే ఆ సూది కనబడదు. సోది అంతా ఉంటే అసలు సూది కనబడదు. సోది అంతా తీసేస్తే అప్పుడు సూది కనబడుతుంది మనకి. మనం సోది చెప్తూనే ఉంటాం. ఆ సోదిలో ఈ సూది ఎక్కడ కనబడుతుంది? నువ్వు ఎక్కడో చెప్తావు అక్కడక్కడ. ఈ సూది ఎప్పుడు కనబడుతుంది వాడికి? నువ్వు సూది అంతా తీసేసి డైరెక్ట్ గుచ్చితే గుచ్చని, అమ్మా అంటే అన్ని సూదే అమ్మయ్య అంటే అన్నాడు, కానీ అడిగి ఇచ్చేసాం కదా సూది. మనం ఏం చేస్తామంటే బాగోదేమో, ఏమనుకుంటాడో, మళ్ళీ రేపు వస్తాడో లేదో, వచ్చాడు పోతే పోయాడు, మనకు అన్ని అనవసరం. మనకు కావాల్సింది సత్యం చెప్పడం కావాలి. ఓషో రజనీష్ గారు అంటారండి, మనుషుల్ని సత్యం ఉన్న స్థితికి తీసుకెళ్ళు నువ్వు, అంతేగాని సత్యాన్ని మనుషులున్న స్థాయికి దిగజార్చుకు అన్నాడు ఆయన. సత్యాన్ని దిగజార్చకూడదు మనం, వాళ్ళకు అనుకూలంగా చెప్పకూడదు మనం. వాడు ముఖ్యం కాదు మనకి, సత్యం ముఖ్యము. వీడినే ఈడ్చుకోనో నెమ్మదిగా సత్యం ఉన్న స్థితికి తీసుకెళ్ళాలి. అమ్మయ్యా ఎన్నాళ్ళకి అర్థమైందిరా నాకు, సంవత్సరం నుంచి చెప్పి 5 సంవత్సరాల నుంచి చెప్తే ఇప్పుడు అర్థమైంది నాకు, 5 సంవత్సరాలు నాకు అర్థం కాలేదంటాడు.
మనం ఏమనుకుంటాం, ఈ 5 సంవత్సరాలు అని ఏం లాగుతాం అని చెప్పేసి వెంటనే వాడి వైపు వాడు ఏమనుకుంటాడంటే అదే కరెక్ట్ ఏమనుకుంటాడు వాడు. అసత్యంలో ఉన్నవాడిని సత్యంలోకి మనం లాక్కెళ్ళాలి, అంతేగాని వాడి స్థితికి మనము సత్యాన్ని దిగజార్చరాదు. ఇది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సత్యంగా చెబుదాము. మనకి మంది లెక్క కాదు, మంది జనము ఇది కాదు లెక్క. మనము ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా అర్థమైనట్టు చెప్పాలంతే. కట్ థ్రోట్ ఉండాలి. కట్ థ్రోట్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పగలగాలి. అది ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నటువంటి లక్షణం. మధ్యలో అనేక విషయాలు చెప్తూ ఉంటాం మనము, అది ఓకే. కానీ సత్యాన్ని మాత్రము దాయకూడదు. సోది తగ్గించాలి. సోదిని మనం ఊరికే సోదిని ఎంటర్టైన్ చేయకూడదు. సోది అంటే ఏంటి? ఇగో వాళ్ళని తలుచుకోండి అవి వస్తాయి, వీళ్ళని తలుచుకోండి ఎవడొస్తాయి, ఎవడెత్తాడు? ఎత్తాడేంటి? ఎవడెత్తాడు? ఎవడు ఇవ్వడానికి చెప్పేది? ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది? ఎవడు ఏమి ఇవ్వడరా నాయన, నీ కర్మ ఫలితాన్ని బట్టే నీకు వస్తుంది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు అలా అనుకో ఇలా వస్తుంది, ఇలా అనుకో అలా వస్తుందంట. అంటే నువ్వేం చెప్తున్నట్టు? సత్యాన్ని చెప్తున్నట్ట, అసత్యాన్ని చెప్తున్నట్ట? వాడికి ముందు మనం తీసుకురావాలి కదండి. అంటారు ఏం తీసుకొస్తావు నువ్వు? ఎంత దాకా తీసుకొస్తావు? వాటిని తీసుకొస్తా బాగానే ఉంది, అంతా అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతా బాగానే ఉంది, ఇంకెళ్తా నాకు పని ఏంటి అనమాట. కాబట్టి మనకి అయ్యొద్దు. మనకి డైరెక్ట్ సత్యము, మనం సత్యం తెలుసుకోవాలి, అవతల వాళ్ళకి సత్యాన్ని బోధించాలి. కాబట్టి ఇది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు, ప్రతిసారి చెప్పిన గొప్ప జ్ఞానాన్ని అందించే అవకాశం ఇచ్చినందుకు ఫర్ యూ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా సతీష్ గారికి, మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.